ఎలా వస్తాయి? దైవ భక్తి, దైవ ప్రేరణ, దైవం యొక్క ఆనందం, దైవానందంలో మునిగి ఉండడం, దైవంలో లీనమై ఉండడం. నిత్యం దైవములో భగవంతునిలో లీనమై ఉంటే మనకు అలాంటి జ్ఞానం అబ్బుతుంది అంటాడు పరమాత్మ. వ్యాస భగవాన్లు అదే చెప్తారు. ఇప్పుడు మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్నకు మనకు జవాబు ఎలా దొరుకుతుందంటే, ఆహారం తింటాము. తిన్నాక ఏమవుతుంది? స్త్రీ పురుషులలో జీర్ణమైన తర్వాత అవి శుక్రశ్రోణితములుగా తయారవుతుంది. శుక్రకణాలు అంటారు. సరే, స్త్రీ యొక్క అండంలో ఈ శుక్రకణం ప్రవేశిస్తే అది పిండంగా మారుతుంది. ఇది మానవులలోనే కాదు, జంతువులన్నింటిలో కూడా జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు అలా చేరినటువంటివి ఎక్కడో ఏ రూపంలో అక్కడ మనకు ఒక బిడ్డలో జన్మిస్తుంటారు కదా. మనము ఒక గొప్ప పుణ్యం చేసామనుకో, అప్పుడు గొప్ప పుణ్యాత్ముల ఇంట్లో పుడతాం. యోగజ్ఞానం కలిగి ఉన్నామనుకో, ఈ యోగా స్థితిలో ఉండేవాళ్ళ ఇంట్లో పుడతాం. ఇలా అనుకోకూడదా? ఎందుకు అనుకోకూడదు? కనిపించిన వారందరూ ఒకే రీతిలో లేరు కదా. కొందరు పేదవారి ఇంట్లో పుడుతున్నారు, కొందరు నిత్య దరిద్రుడి ఇంట్లో పుడుతున్నారు, వారు కోటీశ్వరుడు కడుపులో పుడుతున్నారు. ఈ అందరూ కూడా ఎలా ఎందుకు పుడుతున్నారు? లోపల ఉండే జెనెటిక్స్ ఇవి. అవి ఎలా వస్తాయి? మన ఆహారం ద్వారా వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో, ఆహార పదార్థాల్లో మన శరీర నిర్మాణాన్ని బట్టి అక్కడ ఈ సృష్టి వెనక ఉండే అసలు రహస్యము పరమాత్మ. ఈ జన్మ నీకు మానవ జన్మ ఉత్తమమైంది. ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఏమి చెయ్యకూడదు అన్నీ చేస్తున్నావు. ఏది ధర్మ వ్యతిరేకమో, శాస్త్రీయ బద్ధకము కానీ వ్యతిరేకమో, లేక గొప్ప గొప్ప ఋషులు మునులు ఆగమ శాస్త్రాలు, నిగమ శాస్త్రాలు అని చెప్పినటువంటి కూడా వాటికి వ్యతిరేకంగా పోతే అలాంటి జన్మలు వస్తాయి అని చెప్పేదే కర్మ సిద్ధాంతం. ఓం నమో నారాయణాయ. నమో నమః. అలరు చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావం తెలిపిని ఉయ్యాల ఉయ్యాల. అలరు చంచలమైన ఈ మనస ఆత్మ అని ఎందుకన్నారంటే, ఈ ఆత్మ వల్ల ఈ శరీరం వస్తుంది. జీవం పోయింది కనుక, జీవం లోపలికి ప్రవేశించింది కనుక శరీరం వస్తుంది. ఈ ప్రకృతి నుంచి మనకు కర్మేంద్రియాలు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత మనసు, బుద్ధి, అహం అనేవి జన్మిస్తాయి. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే, పతాంజలి యోగశాస్త్రం మనకు తర్వాత వ్యాస భగవానులు వారు చెప్పినటువంటి గొప్ప సత్యాలు ఇవన్నీ. అంటే ఈ సత్యాలు మనం తెలుసుకోలేకపోతే మన జన్మకు అర్థమే లేదు. మానవ జన్మకు అసలు జ్ఞానం అనేది కూడా అష్టాంగ యోగం. అష్టాంగ యోగం అంటే ఏమి? 8 విధాలైనటువంటి యోగ స్థితులు. అంటే ఒక మెట్టు ఇలా 8 స్థితులు ఉంటాయి మనకు. నీవు మానవుడిగా బతకాలంటే ముందు ఏం చేయాలి? మానవుడై పుట్టి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖ మందలేలా, అందరిలో పుట్టి అటుతానై అందరాని పదము వనేలా. మనం పుట్టుంటాం, ఎంతోమంది మధ్యలో పుడతాం. జ్ఞానం కొద్దీ మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుస్తుంది. అందరాని పదములు ఎవరిది? పరమాత్ముడికి. నీ జన్మకు మూల కారణం, నీ జ్ఞానానికి మూల కారణం, నీ బ్రతుక్కి మూల కారణం, నీవు ఇలా మారడానికి మూల కారణం, నిన్ను ఉన్నత స్థితికో లేదా నీచ స్థితికో అధమ స్థితికో తీసుకుపోవడానికి కారణం, వెంటికి కారణాలు ఎవరు? పరమాత్మ. ఎందుకు? ఆయన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? జ్ఞానం అనేది మొదలవుతుంది. ఈ జ్ఞానం మొదలైనప్పుడు ఎలా స్థితిలోకి వెళ్ళాలి? అందుకు మార్గం చెప్తున్నాడు పతంజలి మహర్షి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇది 8 మెట్లు. అయ్యప్ప స్వామి దగ్గరికి పోవాలంటే 18 మెట్లకు కలప. ఏంటి ఆ 18 రహస్యం?
వ్యాస భగవానుల వారు 18 పురాణాలు రాశారు, 18 అధ్యాయాలతో మహాభారతం రాశారు, 18 విధాలైనటువంటి ఆ యుద్ధంలో చూసినట్లయితే 18 అక్షోహిణుల సైన్యం ఉంది. ఇలా అన్నీ 18. మరి ఏంటి 18లో గొప్పతనం? పరమాత్మ అది చెప్తున్నారు. ఈ యొక్క పతాంజలి రూపంలో ఆయన యమము అంటే ఏమో తెలుసుకోవాలి. యమము అంటే అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఈ 5టికి అర్థం చేసుకున్నామనుకో మనకు జీవితం అర్థమవుతుంది. ఇందులో ముఖ్యమైనది మొదటిది యమము. యమము అంటే అందులో 5 ఉన్నాయి. ఏంటా 5? అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇది 5. అహింస అది మనకు తెలిసిందే. హింసను ఆపాలి, కానీ హింసను ఇంకా ప్రారంభించకూడదు, హింసను పెంచకూడదు. శరీరంలో మనసులో హింస పెంచుకుంటూ పోతే మనం కూడా అదే హింసా మార్గంలోనే పోవాల్సి వస్తుంది. అదే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ వారు, నిన్ను ఎవరెవరు ఏ విధంగా తెలుసుకోవాలని కోరుతారో నేను కూడా వాళ్ళు ఆ విధంగా అనుగ్రహిస్తాను అంటారు. ఒక దుర్మార్గంగా పోతుంటే వాడు దుర్మార్గం తగినటువంటి విధానం అని, ఓ నీ కర్మగాలి ఎప్పుడో కాలుతుంది, అప్పుడు నీ శరీరం కూడా కాలిపోతుంది. మామూలే కదా. లేదు, నీవు వీటిని పాటించినావు, అహింసను, సత్యం చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? సత్యం అనేది నిత్యం మనలో కొద్దిగా అయినా ఉంటే కొన్ని నిజాలైనా చెప్పదు. పూర్తిగా మన నోటి నుండి చెప్పే మాట కూడా వాస్తవమై ఉండాలి, నిజమై ఉండాలి. దాని సత్యము అంటాం. సత్యం చెప్తే ఏమొస్తుంది మాకు? మమ్మల్ని సత్యం చెప్తే ఎవడో దొంగతనం చేస్తుంటాడు, అదిగో దొంగతనం చేస్తున్నాడు అని చెప్తే అక్కడే వాళ్ళు ఏం చేస్తారు? వాడిని పట్టుకుంటారు, బాగా చెత్త కొడతారు. చెత్త కొడతారు, ఇంకా వాళ్ళని బట్ట పోలీసులు వస్తారు, రక్షణ వేస్తారు, మళ్ళీ ఏదో ఒక శిక్ష వేసి వదిలేస్తారు. వాడు ఏం చేస్తాడు? మన మీద కసి పెట్టుకుంటాడు, వచ్చి మనల్ని ఏమైనా చేయొచ్చు. ఈ భయం లోపల ఉంటే మనం సత్యం చెప్పనే లేదు. ఎందుకు? ఏమైపోతుంది? సత్యమే ఎందుకు చెప్పాలి? అదొక విధానం. అయితే సత్యం చెప్తే వాక్శుద్ధి వస్తుంది. వాగ్దేవత సరస్వతి మన నాలుగు పైన వచ్చి కూర్చుంటుంది. కూర్చొని నిన్ను ఎక్కడికి, ఎంత ఉన్నత స్థితికి, ఎంత గొప్పవారి స్థితికి తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తుంది.